పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే నళిని గారు. నమస్తే అండి. నమస్తే. ఫ్లైట్ క్రాష్ అయింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్. చూసాం మనం. చాలా బాధపడ్డాం. దిగులు పడిపోయాం. ఏంటి దేవుడా ఇట్లా జరిగిపోయింది అనుకొని ప్రతి ఒక్కరం కృంగిపోయాం. అందులో ఉన్న ప్రతి ఒక్కరిది ఒక్కొక్క స్టోరీ. దీన్ని మనం రకరకాలుగా బయటకు వచ్చిన స్టోరీని వచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నాం. ఒక సైకాలజిస్ట్గా మీ ఒపీనియన్ ఏంటండి? నేను మా ఇంట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ చూశానండి. రేపటి రోజున అంటే అమ్మో ఇప్పటి వరకు నువ్వు కూడా ఎన్నిసార్లు ఫ్లైట్లలో వెళ్ళావు అమ్మో అంటే ఆల్రెడీ జరిగిపోయిన దాన్ని ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుంటున్నారనమాట. మనం ఎన్నిసార్లు వెళ్ళుంటాం అంటే అంటే వాళ్ళు ఎలా తీసుకున్నారా అని నాకు ఒక్కసారి మైండ్కి అనిపించింది, నా మనసుకు అనిపించిందండి. మీరేమంటారు నళిని గారు ఒక సైకాలజిస్ట్గా? అవునండి. నేను కూడా ఇది రీసెంట్గా దీని గురించి ఇట్లా బెంగపడుతున్న వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు చెప్పాల్సి వచ్చింది. ఏంటంటే కరెక్టే, విషాదం జరిగింది, చాలా విపరీతమైన విషాదం. 240కి పైగా ప్రాణాలు పోవడం, క్రూ అసలు ఏమాత్రం సంబంధం లేకుండా కిందున్న మెస్సులో పిల్లలు పోవడం, మెడికల్ స్టూడెంట్స్. అసలు ఇది ఊహకే అందని. ఎందుకు ఇలా భగవంతుడు మీదే ఒక నిమిషం కోపం వచ్చేంత లాంటి విషాదకరమైన విషయం. కానీ తర్వాత ఏమవుతుందంటే ఒక్కొక్క స్టోరీ బయటకు వస్తారు. వాళ్ళెవరో లండన్లో సెటిల్ అవ్వాలని వచ్చారట, ఇప్పుడే లండన్లో. ఆయన ఎవరో భార్య ఎక్కడ పోతే అస్థికలు కలపడానికి వచ్చాడట, 2 పిల్లలు అక్కడ అనాథలు అయ్యారు. మరో డ్రైవర్ కూతురని అలా ఒక్కొక్క రోజు వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే అండి, నేను ఒకటే చెప్పాను, 240 పైన జీవితాలు పోయాయి, ప్లస్ కింద అందరినీ కలుపుకుంటే కూడా ఒక్కొక్కడిది ఒక్కొక్క స్టోరీ. ఖచ్చితంగా కదా. అంటే విపరీతం విషాదానికి ఇంకా ఇది అంతే కదా, చావు అనేది ఇంకా విషాదానికి అంతిమ ప్లేస్ కదా, లాస్ట్ ప్లేస్ అది. అంటే ఇన్ని విషాదకరమైన వార్తలు, ఇన్ని విషాదకరమైన విషయాలు, నేపథ్యాలు, ఇవి మనకేమవుతుంటే సోషల్ మీడియా వల్ల మనం ఇది కన్జ్యూమ్ చేసి మనం తెలియకుండానే మనలో ప్రయాణం పట్ల, పర్టికులర్గా ఫ్లైట్ పట్ల కానీ వీటి మీద మనం ఒక భయాన్ని క్రియేట్ చేసుకోవడం అయిపోతుంది. సో ఇది మనకి తెలియకుండానే మనలో ఒక ఫోబియా క్రియేట్ చేస్తుంది. చనిపోయిన వారు చనిపోయారు, వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అక్కడతో అది ఆ కాంటెంట్ కన్జ్యూమ్ చేసుకోవడం ఆపుకోవాలండి. మనం ఒక్కొక్క చోట మనకి తెలియాలి, ఎక్కడ కాంటెంట్ కన్జ్యూమ్ చేసుకోవాలో ఆపడం మనకి తెలియాలి. మీకు ఇంకా వస్తూనే ఉంటే మీరు కన్జ్యూమ్ చేస్తుంటే ఏదో ఒక ఫ్యామిలీ నేపథ్యం మన ఫ్యామిలీతో సింక్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మీకు ఎగ్జాంపుల్ చెప్తాం. మనం ఏదైనా ఒక సినిమా చూస్తూ ఉంటాం, మనం అది సినిమా అని తెలుసు, అది అయిపోతుందని తెలుసు, 2.5 గంటలు అని తెలుసు, ఆ పాత్ర యాక్టింగ్ అని తెలుసు, అయినా మనం ఎక్కడో కనెక్ట్ అయ్యి మనకి కన్నీళ్ళు వచ్చేస్తాయి. అవునండి, ఏడుస్తాం. మనం ఒక్కోసారి చూసిన సినిమాలో అది అవుతుందని తెలిసి కూడా మళ్ళీ మనం ఏడుస్తూ ఉంటాం. ఎందువల్ల అంటే ఆ పాత్రలో మనకి తెలియకుండానే మనం ఆ పాత్రతో మన జీవితాన్ని కూడా ముడివేసుకొని, అరే మనకే ఇలా జరుగుతోంది అని ఒక భావించి మనకి తెలియకుండానే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. అంటే మనిషికి తొందరగా ఆ ప్లేస్లో వాళ్ళని పెట్టుకొని తను ఊహించుకునే లక్షణం ప్రతిసారి ఉంటుంది. ఎంపతి అనుకోండి, సింపతి అనుకోండి, ఏదైనా కారణంగా దీనివల్ల. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మన కుటుంబంలో కూడా ఏదో ఒక నేపథ్యం జరగచ్చు. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు వర్క్ ఉంది, మీరు ఫ్లైట్ ఎక్కి ఇంకో చోటకి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ కుటుంబాల్లో వాళ్ళ ఆ అమ్మాయి ఎవరో అలా ఫస్ట్ జాబ్ కోసం వెళ్ళిందనో మరొకటనో వింటేటప్పటికి ఏమవుతుంది, ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ మనకు కానీ ఈ భయం, ఏమైపోతే మనం కూడా ఇలా ఎక్కిన వెంటనే అది అయిపోతే మన వెనకాల వాళ్ళు ఏమవుతారు అనే ఒక భయానికి మనం లోనయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మనం ప్రతి ఒక్కరు వెళ్ళి అంత చెక్ చేయలేం కదా, చెక్ చేయలేం. మెయిన్ థింగ్ ఏంటంటే భయం తప్ప దీని నుంచి మనం ఇంకేం రాదు. ఇప్పుడు వేరే విషయాలు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా అప్పుడు కూడా చాలా చావులు తెలిసాయి మనకు. అవును, అప్పుడు కూడా ఎక్కువ వార్తలు విని ఊరికే ఆ నెంబర్స్ కోసం కంగారు పడుతూ చేయకండి అని చాలా మందికి మేము చెప్పాల్సి వచ్చింది. ఆన్లైన్లో కౌన్సిలింగ్స్ ఇస్తున్నప్పుడు ఆ నెంబర్లు మీరు పట్టించుకోవద్దు, మీరేం జాగ్రత్తగా ఉండగలరు మాత్రమే ఆలోచించండి, మీరేం జాగ్రత్తగా ఉండగలరు మాత్రం ఆలోచించండి అని చెప్పాం. ఎందుకంటే అక్కడ వాళ్ళు జాగ్రత్త తీసుకోగలిగింది ఏంటంటే 10 మందితో కలవకపోవడం, ఓ చోట ఉండటం, జాగ్రత్తగా ఉండడం. కొన్ని థింగ్స్ మాత్రం అట్లీస్ట్ మన కంట్రోల్లోనే. ఇప్పుడు ఇలాంటి విషయాల్లో ఏముంటాయండి మన కంట్రోల్లో థింగ్స్? అసలు ఫ్లైట్ ఎక్కాము, మన ఇంజిన్ చెక్ చేయగలుగుతామా, అది బాగవుతుందో లేదో చూడగలుగుతామా? కొత్తగా ఏమైనా ఈ సోషల్ మీడియాలో వస్తున్నాయి, మీరు బుక్ చేసుకునేటప్పుడు దాని వెనక్కి వెళ్ళి దాని రిజిస్ట్రేషన్ ఇయరు ఇవన్నీ మీరు కనుక్కోండి అని అంటున్నారు. మనం ఇప్పుడు ఎన్ని వందల ట్రైన్లు బస్సులు ఎక్కామండి, మనం ఎన్నిటికీ ఇలా చేయగలుగుతాం చెప్పండి?
5 నిమిషాలు 10 నిమిషాలు అయ్యే పని అసలు అందరికీ పోని అనుకుందాం, నేను 5 నిమిషాలు తీసుకుంటా, పావు గంట తీసుకుంటాను, ప్రయాణించే ఎంతమంది దగ్గర అలాంటి ఒక యాక్సెస్ ఉంటుంది, అంత నాలెడ్జ్ ఉంటుంది, ఇవన్నీ మనం చేయగలుగుతామా? అసలు ప్రాక్టికల్ గా కుదిరే విషయాలే కాదు కుదురుతుందా కదా నళిని ఇవన్నీ? గారు. రేపొద్దున ఆఫీస్ లో మా బాస్ నన్ను వెళ్ళమన్నారు మీటింగ్ కి, ఆ. కాదు సార్ ఈ ఇంజన్ మోడల్ ఇది ఉంది కాబట్టి నేను ఈ ఇంజన్ మోడల్ ఉన్నది ఎక్కను, ఈ ఇంజన్ మోడల్ మాత్రం ఉన్నదే ఎక్కుతానని చెప్పగలిగే కంట్రోల్ ఎంప్లాయీకి ఉంటుందా అండి? ఇవన్నీ ప్రాక్టికల్ గా జరిగే విషయాలేనా? సో ఇక్కడ ఇలాంటి సందర్భాల్లో మన కంట్రోల్లో ఏం ఉండదు. మళ్ళీ మనకు అవసరం అయితే మనం ఫ్లైట్ ఎక్కాల్సిన దూరం అయితే ఫ్లైటే ఎక్కాలి, రైలు ఎక్కాల్సిన దూరం అయితే రైలే ఎక్కాలి, బస్ ఎక్కాల్సిన దూరం అయితే బస్సే ఎక్కి వెళ్ళాలి. ఇది కాదని ఎట్లా వెళ్తాము? కార్లలో వెళ్తుంటే యాక్సిడెంట్లు అవ్వట్లేదా? ట్రైన్ యాక్సిడెంట్లు అవ్వట్లేదా? ఫ్లైట్ వెళ్తే ఫ్లైట్ అవ్వట్లేదా? పడవలో వెళ్ళిపోతే మునిగిపోవట్లేదా? ఇవాళ చూసాం కదా, గోవాలో పడవ మునిగిపోయింది, 40 మంది పైగా చనిపోయారు, 80 మంది గల్లంతయ్యారు, 40 మంది మాత్రం కనీసం కాపాడగలిగారు లేదా శవాల వరకు దొరికాయి. అది చూడలేదా? అసలు ఈ విమానం ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ ఇన్సిడెంటే ట్రైన్, తర్వాత రోజే ట్రైన్ డీరైల్ లేదా? అందుకే దీన్ని ప్రమాదం అన్నారు. ఏమీ మీరు నేను కంట్రోల్లో ఏమీ లేకుండా అనుకోకుండా మనం ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగే సంఘటన కాబట్టి దాని పేరు యాక్సిడెంట్ అన్నారు. అసలు మీరు మీడియాకి ఏం చెప్పదలుచుకున్నారు నల్లి గారు, మీ ఒపీనియన్? సో మీడియా ఎన్నైనా వేస్తుంది, అది వాళ్ళ బాధ్యత, అది వాళ్ళ పని. ఒకళ్ళ గురించి తెలిసింది, వాళ్ళ నేపథ్యం తెలిసింది అంటే ఖచ్చితంగా మీడియా వాళ్ళు దాని గురించి వేస్తారు. మేబీ కుటుంబానికి కూడా కొంచెం సాంత్వనం ఉంటుందేమో, అరే మన గురించి మన వాళ్ళ గురించి కూడా ఒక 2 మాటలు చెప్పారులే అని వాళ్ళు కూడా కొంచెం ఒకసారి చూసుకొని వాళ్ళు కూడా ఒక సాంత్వనం పొందుతారేమో. అది వాళ్ళ తప్పు కదా, అది వాళ్ళ పని. కానీ ఇండివిజువల్గా అది మన మానసిక స్థాయి మీద ఎలా ప్రభావం చూపిస్తున్నది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి అని నేను చెప్తున్నాను. ఇది అన్నిటికీ అప్లై అవుతుంది. మనకి ఎక్కువ అంటే మన దేశంలో చావులు యాక్చువల్గా కార్ యాక్సిడెంట్స్, అదే మన రోడ్ యాక్సిడెంట్స్ వల్ల జరిగే చావులే ఎక్కువ మనకి. అవునండి. పర్ డే చూసుకుంటే వివిధ రకాలుగా జరిపోయే చావుల కంటే కూడా అనారోగ్యం కానీ మరో రకంగా చనిపోయే దానికంటే రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయే చావులే ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అలా అని మనం రోడ్డు మీద ప్రయాణించడం ఆపడం లేదు కదా, మన పనులు ఆపుకోలేం, మన జీవితాన్ని ఆపుకోలేం కదా. సో ఏమైనా సరే ఇలాంటి ప్రమాదాలు ఏవైనా సరే ఎక్కువగా కన్జ్యూమ్ చేయకూడదు. 1-2 చూసినప్పుడు దాని నుంచి మనం ఏం జాగ్రత్తలు తీసుకోగలం అన్నంత వరకు మాత్రమే మనం ఆలోచించుకోగలగాలి తప్ప అంతకుమించి ఎక్కువ ఈ నెగిటివ్ కాంటెంట్ కన్జ్యూమ్ చేసుకుంటే మనకి ఏంటంటే మన మానసిక స్థాయి మీద అది డెవలప్ అయ్యి తెలియకుండా, అంటే ఎవరు ఎంత వల్నరబుల్ అనేది వాళ్ళకు కూడా తెలియదండి. అంటే ఏదైనా ఒక విషయం నా మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది నాకు కూడా తెలియదు, చెప్పలేను. అది నా మీద ప్రభావం చూపించేంత వరకు కూడా మనకు అర్థం కాదు. సో అందుకని ఆ జాగరూకతతో ఉండాలి. కొన్ని మనకి తెలుస్తుంటే అమ్మో ఇలాంటివి నేను భరించలేను, నాకు రాత్రిపూట కళ్ళు వస్తానేమో, ఇలాంటిది నేను ఒకసారి విన్నానంటే నాకు చాలా రోజులు భయం ఉంటుంది, కొన్ని మనకి తెలుస్తుంటాయి. సో ప్లీజ్ హ్యావ్ ఎ చెక్. అట్ ద సేమ్ టైం బీ అవేర్ దట్ అది ప్రభావం ఉండొచ్చు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం దాన్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా, ఎక్కువ ఆలోచించకుండా ఇది చూసి మళ్ళీ ఒకళ్ళకొకళ్ళు పంపిస్తూ ఉంటారు. ఇది ఒక ప్రాబ్లం. కరెక్ట్ చెప్పారు. షేర్ చేస్తూ ఉంటారు. ఎక్కువ సార్లు మనం చూస్తుంటాం, అయ్యో చూసారా అని. నువ్వు చూస్తేనే నీకు బాధ అనిపిస్తుంది, అయ్యో అనిపించింది, షాక్ అనిపించింది. మళ్ళీ నువ్వు ఇంకొకళ్ళకి పంపిస్తున్నప్పుడు, ఇలా ఫ్యామిలీ గ్రూపుల్లో ఫ్రెండ్స్ గ్రూపుల్లో పంపిస్తున్నప్పుడు అవునండి, ఎవరి మానసిక స్థాయి ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం. కాబట్టి దయచేసి అలాంటివి మనం మానుకోవాలి. మీరు పంపిస్తే మాత్రమే వాళ్ళకి వస్తుందా అని ఏమీ లేదు. ఏదో రకంగా వాళ్ళ వరకు వస్తే వాళ్ళ వరకు వస్తుంది, రాలేదా అదృష్టవంతులు, వాళ్ళ వరకు రాలేదు. అంటే ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అన్నారు. చాలా వరకు కొన్ని మనకి తెలియకుండా ఉండటమే చాలా మంచిది. తెలిసిన విషయాల పట్ల మనం ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి. రోడ్ యాక్సిడెంట్ అంటే మనకు తెలుస్తుంది, ఇంత స్పీడ్లో వెళ్ళాలి, ఇట్టే వెళ్ళాలి, ఈ రోడ్డు బాగాలేదు, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఫ్లైట్కి సంబంధించి మనకేం తెలుస్తుందండి? అసలు ఏమీ తెలియదు మనకి. టికెట్ ఇచ్చి ఎక్కి కూర్చోవడం తప్ప ఏసీ పనిచేస్తుందా లేదా, అది నొక్కితే ఆమె వస్తుందా లేదా, ఎయిర్ హోస్టెస్ వస్తుందా లేదా తప్ప మిగతా ఏది మన కంట్రోల్లో ఉండదు. సో అలాంటి వాటికి సంబంధించి మనం ఎక్కువ ఆలోచించి ఎక్కువ చూసి భయపడకూడదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.